వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈరోజు బెండకాయ టమాటా ఫ్రై తయారు చేద్దాం. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, ఎక్కువ మసాలాలు ఏం లేకుండా. ముందుగా శుభ్రంగా 1/2 కేజీ బెండకాయల్ని కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను. ఒక 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ ఇలా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను మెంతులు వేసి 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఒక 5 పచ్చిమిర్చిలా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూను పసుపు వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న టమాటాలని వేసుకొని మగ్గించుకోవాలి. రెండు టమాటాలు అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. 2 టమాటాలు వేసుకొని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు అనేది మంచిగా మగ్గాలండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికిద్దాం. చూడండి, 2 నిమిషాల తర్వాత కొంచెం మగ్గింది. ఒక్కసారి కలుపుదాం. మళ్ళీ 1 స్పూను సాల్ట్ వేసుకుందామండి. ఒక్క నిమిషం పాటు కలిపి మూత పెడతాం. మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు. టమాటా అనేది మంచిగా మగ్గాలండి. చూడండి, కొంచెం మగ్గింది. పర్వాలేదు. ఇప్పుడు వేసుకుందామండి బెండకాయలు. ఇప్పుడు బెండకాయలు వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. 1/2 కేజీ బెండకాయలకు 2 టమాటాలు తీసుకున్నా అండి నేను. అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం. పైన కొన్ని వాటర్ అనేది వేసుకుంటే ఆ సిమ్లో మంచిగా ఉడుకుతుందండి. ఆవిరికి మంచిగా ముక్క అనేది మంచిగా ఉడుకుతుంది. మీరు ఒకసారి ఈ టిప్పు పాటించండి. ఇది మన పెద్దవాళ్ళు పాటించేవాళ్ళు. మీకు అవసరం అనుకుంటే వేడి నీళ్ళు వేసుకోవచ్చు, లేకుంటే పర్వాలేదు. చూడండి ఎంత మంచిగా మగ్గిందో. ఇప్పుడు పాత వాళ్ళు ఎప్పుడైనా ఇలానే పాటించేవాళ్ళండి. ఆవిరికి తొందరగా మగ్గింది. మరో 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం. మనకు అవసరం అనుకుంటే వాటర్ వేసుకోవచ్చు, లేకుంటే పర్వాలేదు. చాలా వరకు ఆవిరితోనే ఉడికిపోయిందండి. 1 స్పూను కారం వేసుకుందాం. 1 స్పూను గరం మసాలా వేసి 1 నిమిషం పాటు మంచిగా కలుపుదాం. చూడండి ఎంత మంచిగా మగ్గిందో.
కొంచెం కొత్తిమీర ఆకు. తక్కువ టైంలోనే చేసుకోవచ్చండి, ఎక్కువ టైం మేము తీసుకోదు. ఒక్క నిమిషం పాటు మూత పెట్టి ఉడకనిద్దాం. తర్వాత కలుపుదాం. ఒక నిమిషం తర్వాత మరొక నిమిషం పాటు మూత పెడదాం. చూడండి ఎంత మంచిగా మగ్గిందో. అంతేనండి, రెడీ అయిపోయింది. మీరు కూడా ఎలా వచ్చిందో చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా బాగానే ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి.